రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడికం చేసిన వెంకటరామిరెడ్డి ఉద్యోగం ఊడింది. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలు చెల్లించే పన్నుల డబ్బు నుండి జీతం తీసుకుంటున్నప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి. వ్యక్తిగతంగా రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అది బహిరంగంగా వ్యక్తం చేయడం, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం సర్వీస్ రూల్స్ కి విరుద్ధం. జగన్ ఓడిపోతే మనం ఓడిపోయినట్లే అని జగన్ రుణం తీర్చుకోవాలని ఆయన కోనసీమ జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశంలో అప్పట్లో వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి చేయడం వివాదాస్పదమైంది. వెంకటరామిరెడ్డి కడప, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు ఆర్టీసీ డిపోలలో ఆర్టీసీ ఉద్యోగులు జగన్ కి ఓటు వేయాలని ప్రచారం చేసి కరపత్రాలు పంచారు. దీంతో ఆయనపై జిల్లా రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి రిపోర్ట్ పంపారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఆయన్ను కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం సస్పెండ్ చేసింది. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సమగ్ర విచారణ తర్వాత ప్రభుత్వం ఆయన్ను ఉద్యోగం నుండి డిస్మిస్ చేసింది. ఆయనకు 14 ఏళ్ల సర్వీస్ ఉంది. ఈ డిస్మిజల్ కారణంగా ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా దక్కవు. వైకాపా హయాంలో రూల్స్ కి వ్యతిరేకంగా అడ్డగోలుగా వ్యవహరించిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం క్షమించదు అని ఈ చర్య ద్వారా గట్టి సంకేతాలు పంపినట్లయింది.